హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం అనే కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ कुंज बिहारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना ब्रज जनराजना, यशोदानंदना ब्रज जनराजना, यशोदानंदना ब्रज जनराजना, यशोदानंदना ब्रज जनराजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विदुनोति सहृसता। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी
राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। సో హరే కృష్ణ అందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం అండి। ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందంలో మొదటి అధ్యాయము 44వ శ్లోకం నుంచి చూద్దామండి ఈ రోజు। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం। హరే కృష్ణ దండవత్ ప్రణామం। హరే కృష్ణ ప్రభుజీ। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు। आजस्य जन्मोत्पादनासनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसां नन्वान्यथा कोऽर्हति देहयोगं परो गुणानामुत कर्मतन्त्रम्। దుష్ట సంహారము కొరకే భగవానుని అవతరణము జరిగి ఉండెను। అతని కర్మములు దివ్యములు, సర్వమానవుల అవగాహన కొరకే అవి వనరింపబడినవి। లేని ఎడల సమస్త భౌతిక గుణములకు పరుడైన ఆ భగవానుడు ఈ దరిద్రికి అరుదించుటలో ప్రయోజనం ఏమై ఉండును? హరే కృష్ణ। శశికళ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి మాతాజీ, తర్వాత లక్ష్మీ మాతాజీ, తర్వాత మీరు చివరి పారాగ్రాఫ్ చదవండి। హరే కృష్ణ ప్రభుజీ। భాష్యం బై జయశ్వర ప్రభుపాదుల వారికి జై। ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ। బ్రహ్మ సంహిత 5.1 శ్రీకృష్ణ భగవాని రూపము నిత్యమైనది, ఆనందపూర్ణమైనది, జ్ఞానపూర్ణమైనది। భూమి ఆకాశములు కలిగి చోట సూర్యుని జన్మ కలిగినట్లుగా అతని నామమాత్ర జన్మము కేవలం దర్శనం మాత్రమే। జీవుల విషయమునకు విరుద్ధముగా భౌతిక ప్రకృతి మరియు పూర్వకర్మల ఫలబంధము అను వాని ప్రభావం లేకుండా అతని జన్మ కలుగుచుండను। అతని కర్మలు పూర్తిగా స్వతంత్ర మగు లీలలు, అవి ఎన్నడను భౌతిక ప్రకృతి ఫలములకు లోనుగావు। ఈ విషయం భగవద్గీత 4.14 యందు ఇట్లు చెప్పబడినది। నమాం కర్మని లింబంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిన్న సబధ్యతే। జీవుల కొరకై భగవానునిచ్చే తయారు చేయబడిన కర్మ సిద్ధాంతము అతనికి వర్తించదు। అలాగుననే సాధారణ జీవులు చేసే కర్మల వంటి కర్మల ద్వారా తనను వృద్ధిపరచుకొనగోరు కోరికయు భగవానుడు కలిగి ఉండడు। సాధారణ జీవులు తమ బద్ధ జీవనపు పురోగతికై కర్మనొనరిద్దరు, కానీ భగవానుడు ఇదివరకే సమస్త సంపదను, సమస్త బలమును, సమస్త యశస్సును, సమస్త సౌందర్యమును, సమస్త జ్ఞానమును, సమస్త వైరాగ్యమును పూర్ణంగా కలిగి ఉన్నాడు। ఇక వృద్ధి కొరకై అతడేల కోరును, ఏ విభూతి ఎందును ఎవ్వరునూ అతన్ని అతిశయింపజాలరు। తత్కారణమున వృద్ధి చెందు కోరిక అన్నది అతని విషయం పరమ నిరర్ధకమై ఉన్నది। కనుకనే ప్రతి ఒక్కరూ భగవాన్ని కర్మలను, సాధారణ జీవుల కర్మలను వేరుపరచవలసి ఉన్నది। ఆ విధంగా మనుషుడు భగవాని విషయం సరైన నిర్ణయమునకు రాగలడు। ఆ రీతి అతని దివ్య స్థితి నిర్ణయమునకు అరుదించగలిగిన వాడు భక్తుడు కాగలిగి సమస్తములకు పూర్వకర్మ ఫలముల నుండి శీఘ్రముగా ముక్తుడు కాగలడు। ఈ విషయమున కర్మాన్ని నిర్దహతి కింతుచ భక్తి బాజాం। శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పూర్వకర్మ ఫల ప్రభావమును సూక్ష్మతరం కావించును లేదా నశింపజేయును అని తెలుపబడినది బ్రహ్మ సంహిత 5.54। హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు।
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భగవానుని కర్మలను జీవులందరూ అంగీకరించవలెను మరియు ఆస్వాదించవలెను. తన వైపునకు సాధారణ మనుజుని ఆకర్షించుటకే అతని కర్మలు కలవు. శ్రీకృష్ణ భగవానుడు భక్తుల పక్షముననే సర్వదా కర్మలను అనుసరించును. ఆ విధముగా అతడు భక్తుల రక్షకునిగా వర్తించినప్పుడు కామ్యకర్మ రతులు లేదా మోక్షగాములు వంటి సాధారణ మనుషులు అతని ఎడ ఆకర్షితులు కాగలరు. కామ్యకర్మరతులు తమ లక్ష్యములను భక్తి యోగము ద్వారా పొందగలరు. ముక్తికాములు సైతము భక్తియుత సేవ ద్వారా తమ జీవిత లక్ష్యమును సమర్థించుకొనగలరు. కానీ భక్తులు తమ కర్మకు కామ్యఫలమును కానీ ఎటువంటి ముక్తిని గాని వాంఛింపరు. వారు కేవలము గోవర్ధనోద్ధరణము, బాల్యమునందే పూతన సంహారము వంటి అతని మహిమాన్వితములకు మానవాతీత కర్మలను ఆస్వాదించరు. కామ్యకర్మరతులు, జ్ఞానులు, భక్తులు అనేది 3 తరగతుల జనులను ఆకర్షించుటకే శ్రీకృష్ణ భగవానుని కర్మలు వనరింపబడుచుండును. తమ కర్మల కార్యకారణములచే బద్ధులయ్యేడి సాధారణ జీవులపై మాయ యొక్క రూపము రుద్దబడుచుండును. కానీ దానికి విరుద్ధముగా ఆ దేవదేవుడు ఆ మాయ యొక్క రూపమును అంగీకరించు అవకాశమే లేదు. అతడు సమస్తములకు కర్మ సిద్ధాంతములకు పరుడగుటయే అందులకు కారణం. దుష్టులకు అసురులను నిర్జించి అల్పజ్ఞులచే కావింపబడు మూర్ఖమగు నాస్తిక ప్రచారమును ఆపుట ఆ దేవదేవుని అవతరణ యొక్క గౌణ ప్రయోజనం. అతనిచే స్వయముగా నిర్ణయింపబడిన అసురులు అతని నిర్హేతుక కరుణచే కైవల్యము నొందుదురు. భగవానుని అర్ధయుతమగు ఆవిర్భావము సర్వదా సాధారణ జన్మమునకు భిన్నమై ఉండును. విశుద్ధ భక్తులు కూడా భౌతిక దేహంతో సంబంధమును కలిగి ఉండరు. ఇక స్వయముగా తన సచ్చిదానంద విగ్రహ రూపమున అవతరించడి శ్రీకృష్ణ భగవానుడు భౌతిక రూపముతో పరిమితుడయ్యే ప్రసక్తి నిక్కముగా లేనే లేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో ఇప్పటిదాకా కూడా ఏం అడిగారు? సో ఆయన విదురుడు, సో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారు, అదేవిధంగా ప్రద్యుమ్నుడు ఎలా ఉన్నారు, సో అదేవిధంగా రాణులు ఎలా ఉన్నారు ద్వారకలో, వసుదేవుడు ఎలా ఉన్నారు, సో వాళ్ళందరి గురించి, దేవకీదేవి ఎలా ఉన్నారు, వాళ్ళందరి గురించి అడిగారు. సో అడిగిన తర్వాత సాత్వికి ఎలా ఉన్నారు అని అడిగారు. ప్రద్యుమ్నుడు, అనిరుద్ధ, సాంబ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళందరి గురించి కూడా అడిగిన తర్వాత మళ్ళీ యుధిష్ఠిర్ మహారాజ్ ఎలా ఉన్నారు, సో అర్జునుడు, భీముడు వీళ్ళందరూ ఎలా ఉన్నారు, నకుల సహదేవులు, కుంతీదేవి ఎలా ఉన్నారు, సో ధృతరాష్ట్రుడు కూడా ఎలా ఉన్నారు అని అడగలేదు, కానీ ధృతరాష్ట్రుడి గురించి కూడా అడిగారు అనమాట. తన కష్టాలకు బాధలు పడుతున్నాడా, చేసిన పనులకు బాధలు పడుతున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను ఏం చేశాడు, ఇంటి నుంచి పంపించేశాడు అని చెప్పిన తర్వాత కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఆయన ఇంటి నుంచి పంపించేసినా సరే, ఎందుకంటే నేను స్వామి యొక్క షెల్టర్ తీసుకున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత స్వామి యొక్క అవతారం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటిది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. స్వామి యొక్క అవతారానికి ఉద్దేశ్యము దుష్ట సంహారము, శిష్టుల యొక్క రక్షణము, ఈ 2 అనమాట. ఒకేసారి ఆయన 2 రకాలైనటువంటి పర్పస్లు చేస్తారు. మూడవది ధర్మాన్ని సంస్థాపించడం కోసం ఆయన రకరకాలైనటువంటి అవతారాలు తీసుకుంటారనమాట. సో తీసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో చాలా మంది అనుకుంటారు. సో ఇంతకుముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నట్టు స్వామి అవతారం తీసుకుని వచ్చినప్పుడు కూడా అందరికీ కూడా తెలియదు ఆయన దేవాది దేవుడు అని చెప్పేసి. కొంతమందికి మాత్రమే ఆయన దేవాది దేవుడు అని తెలుసు, భక్తులకు మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడా ఏమనుకున్నారు, ఏదో గొప్ప రాజకీయవేత్త, ఏదో మాయాజాలం తెలుసున్నటువంటి వాడు, బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్నటువంటి వాడు, లేకపోతే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నటువంటి వాడు, అలాగ తలుచుకునే వాళ్ళు అనమాట మిగతా వాళ్ళందరూ. దేవాది దేవుడు అని చెప్పి ఎవరికి కూడా తెలియదు. వాళ్ళందరికీ స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో, అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో వాళ్ళు ఏమనుకుంటారు, నేను
మానవ రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ మూడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకోలేరు. సో అయినా సరే నేను యొక్క మమ భూత మహేశ్వరం, సో నేను అందరికీ కూడా ప్రభువు నేనే అని చెప్పి స్వామి చెప్పడం జరిగిందనమాట. సో అదే విధంగా స్వామి యొక్క కర్మల గురించి కూడా అడుగుతూ ఇక్కడ చెప్తున్నారు. ఆయన యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో, స్వామి అవతారం తీసుకుని వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి కర్మలు ఎప్పుడూ కూడా చాలా దివ్యమైనటువంటివి. సో అవన్నీ కూడా ఎవరి కోసము, ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళ యొక్క అవగాహన కోసమే ఆ యొక్క కర్మలన్నీ కూడా చేయడం జరిగింది. లేకపోతే కనుక ఇక భౌతిక ప్రకృతితోటి ఆయనకి ఎటువంటి సంబంధం గాని, ఆయనకి కావాల్సినటువంటి ప్రయోజనం గాని ఏది లేదు. సో మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేశారు అని అంటే గనక ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించే పని చేస్తారనమాట. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నమాట. సో అందులో ఏదో ఒక ఆనందం దొరకడమో, లేకపోతే ధనం సంపాదించడమో, లేకపోతే గనక పేరు రావడమో ఏదో ఒకటన్నమాట. ఏదో ఒక ఫలితాన్ని ఆశించే ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కళ్ళు, అందరూ అన్నమాట. జీవులు గాని, జంతువులు గాని అన్నీ కూడా ఫలితాన్ని ఆశించి అవన్నీ కూడా చేస్తూ ఉంటాయన్నమాట. కానీ స్వామి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఈ యొక్క కర్మ సిద్ధాంతానికి లోబడి ఉండవు. మిగతా జీవులందరూ కూడా కర్మ ఫలితాలు, కర్మ సిద్ధాంతాలకు లోబడి ఉంటారు. కానీ స్వామి మాత్రం వాటిలన్నిటికీ కూడా మాస్టర్ అన్నమాట, యజమాని. కాబట్టి ఆయన మీద ఈ యొక్క కర్మ ఫలితాలు అనేటువంటివి, భౌతిక ప్రకృతి ఫలాలు అనేటువంటివి ఆయన మీద ఏ విధంగా కూడా పని చెయ్యవు. ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేటువంటిది కూడా స్వామికి వర్తించదన్నమాట. సో స్వామి యొక్క రూపం ఏం చెప్తున్నారు? సచ్చిదానంద విగ్రహ. ఆయన యొక్క రూపం ఇప్పుడు కూడా నిత్యము ఆనందపూర్ణము, పూర్ణము అన్నమాట. కానీ ఆయన భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నారు అని అంటే కనుక జన్మ తీసుకోవడం కాదది. అది ఏంటంటే కనుక ఏదో జన్మ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఏంటంటే కనుక ఆయన ఆవిర్భవించడం అంతే మనం చూస్తాం. సో ఏమంటారు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదినము అని చెప్పి మనం అనం అనమాట. ఏమంటాం దాన్ని? ఆవిర్భావ దినోత్సవము అని అంటాం అనమాట. ఎందుకంటాం ఆవిర్భావ దినోత్సవం అంటే? ఎందుకంటే ఆయనకి పుట్టుక అనేటువంటిది లేదు. అజుడు ఆయనకి పుట్టుక అనేటువంటిది లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో మనందరికీ కూడా ప్రకటితమయ్యారు కాబట్టి ఆయన ఏమంటారు? ఆ రోజుని ఆవిర్భావ దినోత్సవము అని అంటారనమాట. అపియరెన్స్ డే అన్నమాట. ఆయన ఎప్పుడైతే కనుక ఇక భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో దాన్ని ఏమంటారు? డిసపియరెన్స్ డే. అంటే కనుక వెళ్ళిపోయారు, మన అందరికీ కూడా కంటి ముందు కనపడడం మానేశారు. అదేవిధంగా ఎవరైతే మన యొక్క ఆచార్యులు ఎవరైతే ఉంటారో, మన యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి గొప్ప గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా అంటాం. వాళ్ళకు కూడా ఏమంటాము? అపియరెన్స్ డే, డిసపియరెన్స్ డే అంటాం. ఆవిర్భావ దినోత్సవము, వాళ్ళకైతే కనుక తిరోభావ దినోత్సవము అని అంటాం అన్నమాట. ఆవిర్భావము, తిరోభావ దినోత్సవం అన్నమాట. ప్రభుజీ రేపు సరస్వతి ఠాగూర్ ఇది డిసపియరెన్స్ డే. అవునండి, రేపు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ గారు మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు అన్నమాట. చాలా ఆయన ఏమనేవారు అంటే కనుక సింహ గురువు అని అనేవారు అనమాట ఆయన్ని. సో ఆయన ఎప్పుడైనా ప్రీచింగ్ చేశారంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయేవాళ్ళంట. సో అంతలాగా చాలా సింహంలాగా ఆయన ప్రీచింగ్ చేసేవారు అనమాట. సో రేపు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఆయన డిసపియరెన్స్ డే అన్నమాట. అంటే తిరోభావ దినోత్సవం. అంటే కనుక యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఆయన వెళ్ళిపోయిన రోజు. అంతేగాని మనము వేరే వాళ్ళలాగా మరణించిన రోజు అని చెప్పి చెప్పాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ యొక్క స్వామి మీద ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఏ విధంగా కూడా ఆయన మీద పని చెయ్యదు. సో మనం అనుకున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఫలితాన్ని ఆశించే పని చేస్తారు. ఫలితాన్ని ఆశించకుండా ఎవరు కూడా పని చేయరు. స్వామికి చూస్తే గనక ఆయనకు ఉన్నటువంటి 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు అన్నమాట. ఎవరికైనా గుర్తున్నాయండి ఏంటండి ఐశ్వర్యాలు? సౌందర్యం, సంపద, శక్తి, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆయనకి కొంచెం కొంచెం ఉంటాయా? పూర్ణంగా ఉంటాయి. పూర్ణం 100%. పూర్ణమేవావశిష్యతే. సో మొత్తం అన్ని కూడా ఆయనకి 100% ఉంటాయి. 99.99 కాదు, 100% ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి 100%. కానీ ఆయన ఏ ఫలితాలను ఆశించి పని చేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుందా?
ఏముండదు. ఆయన దగ్గరే ఉన్నాయి అన్నీను. ఏదో ఒకటి ఆశించడమో, మనందరం ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడం కోసం మనం పని చేస్తూ ఉంటాం. ఏదో డబ్బు సంపాదించడం కోసమో, జ్ఞానం సంపాదించడం కోసమో, ముక్తి సంపాదించడం కోసమో, మిగతా వాళ్ళందరూ కూడా మనందరూ కూడా కర్మలు చేస్తూ ఉంటాం. కానీ స్వామికి అవేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని 100% ఉన్నాయి, పర్ఫెక్ట్. కాబట్టి మరి ఆయన కూడా కర్మలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆ విధంగా ఆయన కర్మలు ఎందుకు చేస్తున్నారు అని అంటే కనుక మనందరికీ కూడా ఒక ఉదాహరణ కింద చూపించడానికి అన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని చెప్తారన్నమాట. నేను ఏది కూడా పొందవలసింది గాని, ఏదైనా సరే ఇంకా పెంచుకోవాల్సింది గాని నాకు ఏదీ లేదు. కానీ ఏంటంటే నా యొక్క కర్మలని నేను కర్మ చేయటం మానేస్తే కనుక మొత్తం యొక్క లోకాలన్నీ కూడా క్షయానికి గురవుతాయి. అదేవిధంగా మానవులందరూ కూడా నన్ను చూసి ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా కర్మలు చేయకుండా ఉంటారు కాబట్టి నాకు ఏమీ పొందదగినటువంటి విషయం ఏది లేకపోయినా సరే నేను నా యొక్క కర్మలని చక్కగా చేస్తాను అని చెప్పేసి స్వామి మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది అన్నమాట. సో కానీ ఎవరైతే కనుక ఈ విధంగా కర్మలు ఏవైతే కనుక చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే కనుక స్వామి యొక్క స్థితి తెలుసుకుని స్వామి యొక్క అడుగుజాడల్లో నడిస్తే కనుక వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్వకర్మ ఫలాల నుంచి వాళ్ళు కూడా శీఘ్రంగా బయటపడతారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క భక్తుల యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నాశనం చేసేస్తారు. లేకపోతే కనుక ఆ యొక్క కర్మ యొక్క ఫలితాలని చాలా చాలా చిన్నవి కింద చేసేస్తారు అన్నమాట. సో భక్తులు ఎప్పుడైతే కనుక స్వామి వచ్చారో వచ్చినప్పుడు రకరకాలైనటువంటి కర్మలు చేస్తున్నారు. భక్తుల్ని రక్షించడము, అసురుల్ని శిక్షించడము, ధర్మాన్ని పునఃస్థాపించడము, సో అది చేయటము. అదే విధంగా భక్తులతోటి ఆయన రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే కనుక ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా ఆకర్షించడం అన్నమాట. వాళ్ళందరినీ కూడా ఆకర్షించి స్వామి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా తిరిగి తన యొక్క ధామానికి వెళ్ళడానికి ఆయన ప్రేరేపించడం అన్నమాట. సో మామూలుగా అయితే కనుక కర్మీస్ ఉంటారు, కామ్య కర్మరతులు, కొంతమంది మోక్షగాములు అనేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో కొంతమంది మోక్షం కావాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కామ్య కర్మలు చేసేటువంటి వాళ్ళు, ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుందని చేసేటువంటి వాళ్ళు అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే కనుక ఆ యొక్క కామ్య కర్మరతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తి యోగం చేయడం మూలంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందగలరు. అదే విధంగా ముక్తిని కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క భక్తి యోగాన్ని చేయడం ద్వారా వాళ్ళు వాటిని పొందుతారన్నమాట. కానీ భక్తులు మాత్రం ఏంటి, యొక్క కామ్యకర్మ ఫలితాలను కానీ ముక్తిని కావాలి కానీ అని చెప్పేసి శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు అన్నమాట. వాళ్ళు స్వామి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, గోవర్ధన పర్వతాన్ని స్వామి ఎలా ఎత్తారు, అదేవిధంగా పూతనని ఆయన ఏ విధంగా సంహరించారు, తృణావర్తాన్ని ఏ విధంగా సంహరించారు ఆయన, సో అలాగా రకరకాలైనటువంటి లీలలు, అగాసురుని ఎలా సంహరించారు, కంసుడిని ఎలా వధించారు, సో ఆయన ఏ విధంగా రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నారు, సో స్వామి ద్వారకలో ఏ విధమైనటువంటి లీలలు చేశారు, మహాభారతంలో ఆయన ఏ విధమైనటువంటి లీలలు చేశారు. సో ఇటువంటివి ఆయన చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి మానవాతీత కర్మలు ఏం చేస్తుంటారు, భక్తులు ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట, ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి స్వామి వచ్చి లీలలు చేశారు అని అంటే కనుక ఒక కామ్య కర్మరతులు, జ్ఞానులు, భక్తులు ఈ ముగ్గురిని కూడా ఆయన అట్రాక్ట్ చేయడం కోసమే ఆయన ఇటువంటి కర్మలు చేస్తున్నారు. అంతేగాని స్వామి ఏదో భౌతిక ప్రపంచానికి వచ్చి సో మాయ ఇచ్చినటువంటి ఆ యొక్క శరీరాలు తీసుకుని సో మాయ ప్రభావంలో ఉండి ఆయన కర్మలు చేయటము, లేకపోతే మాయ ప్రభావంలో పడిపోవడము అలాంటివి ఏమీ లేవన్నమాట. స్వామి ఎప్పుడు కూడా మాయకి ఆయన అధిపతి. ఆయన చేసేటువంటి కర్మలు ఎప్పుడూ కూడా అంతరంగిక శక్తిలో జరుగుతూ ఉంటాయి. మా యొక్క బహిరంగ శక్తిలో ఆయన చేసేటువంటి కర్మలు జరగవు. సో ఈ యొక్క పని చేస్తున్నప్పుడు స్వామి చెప్పారు, స్వామి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంహరిస్తారు. కానీ స్వామి సంహరించినా సరే, స్వామి కరుణ చూపించినా రెండు ఒకటే అన్నమాట. ఎందుకంటే ఆయన అబ్సల్యూట్ కాబట్టి. సో ఎవరినైతే కనుక సంహరించారో వాళ్ళందరికీ కూడా ఏం దొరుకుతుంది, స్వామి యొక్క కరుణ వల్ల వాళ్ళందరికీ కూడా కైవల్యం దొరుకుతుందంట. అంటే కనుక వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతిలో కలిసిపోతారన్నమాట. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరైతే కనుక చనిపోయే ముందు స్వామి యొక్క రూపాన్ని చూస్తూ వాళ్ళు మరణించారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మినిమం
కైవల్యం అనేటువంటిది వాళ్ళందరికీ కూడా లభించింది అనమాట. సో స్వామి ఏదో అందరినీ చంపించేశారా అని అనుకోకూడదు, వాళ్ళందరికీ కూడా కైవల్యం ఇచ్చారు అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. సో కాబట్టి ఇక శుద్ధ భక్తులు కూడా ఏంటంటే గనక వాళ్ళు కూడా ఈ యొక్క భౌతిక దేహంతో ఎటువంటి సంబంధాన్ని కూడా కలిగి ఉండారన్నమాట. సో శుద్ధ భక్తులకే ఈ యొక్క భౌతిక దోహంతో ఎటువంటి సంబంధం లేకపోతే గనక ఇంకా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి యొక్క భౌతిక దేహంతో ఎటువంటి సంబంధము ఉంటుంది, ఎటువంటి సంబంధము ఉండదు. సో ఆయన యొక్క దేహం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికము. ఎక్కడైనా సరే ఈ యొక్క దేహము భౌతికము అనేటువంటివి ఏమైనా లీలలు ఎక్కడైనా చూపించినా సరే ఏంటంటే గనక అది త్వరలో కలియుగం ప్రారంభం అవబోతుంది. కాబట్టి ఎవరైతే గనక మూఢులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మాయ చేయడానికి, వాళ్ళందరినీ కూడా భ్రమ కలిగించడానికి, కన్ఫ్యూజన్ చేయడానికి స్వామి అటువంటివి చేయడం చేస్తారు. కానీ బట్ ఆయన మాత్రం సంపూర్ణంగా ఆధ్యాత్మికము. ఆయన యొక్క దేహానికి కానీ ఆయనకు కానీ ఆయన యొక్క నామానికి కానీ ఎటువంటి తేడా లేదు. సో 45వ శ్లోకం చూద్దామండి. ఇదే చివరి శ్లోకము యొక్క అధ్యాయంలో. తస్య ప్రపన్నా కిల లోకపానా మవస్థితానా మనుశాసనే స్వే అర్ధాయ జాతస్య యదుష్వజస్య వార్తాం సఖే కీర్తయతీర్థకీర్తే. కనుక ఓ మిత్రుడా, దయచేసి తీర్థకీర్తుడకు శ్రీకృష్ణ భగవానుడి మహిమలను కీర్తనము కావింపుము. అతడు పుట్టుక లేనివాడు అయినప్పటికీ శరణాగతులను అఖిల లోక పాలకుల ఎడ గల నిర్హేతుక కరుణచే అతడు అవతరించును. కేవలము వారి కొరకే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తులకు యాదవ వంశమున జన్మించినాడు. చందన మాతాజీ మీరు 2 పారాగ్రాఫ్లు చదవండి. సో చివరి పారాగ్రాఫ్ ప్రసాద్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారికి జై. విశ్వమందటను వివిధ లోకములను అసంఖ్యాక లోకపాలకులు కలరు. సూర్యలోకమును సూర్యదేవుడు, చంద్రలోకమున చంద్రుడు, స్వర్గలోకమున ఇంద్రుడు, వాయువు, వరుణుడు, బ్రహ్మదేవుడు వసించు బ్రహ్మలోకమునందలి వారు అట్టివారే. వారందరూ భగవానునిచే విధేయులైన సేవకులు. వివిధ విశ్వమును ఎందలి అసంఖ్యాక లోకముల పరిపాలన యందు ఏదేని కష్టము ఎదురైనప్పుడు ఆ పాలకులు భగవానుని అవతరణకై ప్రార్థన కావించరు. అంతటా భగవానుడు ప్రత్యక్షమగును. శ్రీమద్ భాగవత పరిశీలి వాంస కలహ పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియాది వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. ప్రతి కల్పం యందు విధేయులకు పాలకులు ఎప్పడను ఎట్టి కష్టములను సంప్రాప్తించును. శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. అతడు తన విశుద్ధ భక్తుల కొరకు సైతము అవతరించును. అట్టి శరణాగతులకు రాజును మరియు విశుద్ధ భక్తులు సర్వదా అతన్ని నియంత్రము అందే నిలిచియుండి అతని కోరికలను ఎన్నడను అవిధేయతను కనబరచరు. కనుకనే భగవానుడు వారి సర్వదా సావధానుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తీర్థయాత్రల ప్రయోజనము శ్రీకృష్ణ భగవాను నిరంతరము స్మరించుటచే కనుక ఆ దేవదేవుడు తీర్థకీర్తుడు అని పిలువబడినాడు. తీర్థస్థానమునకు ఎగుటయందలి ప్రయోజనము అతనిని కీర్తించుటకు అవకాశము పొందుటే. కాలము మారినప్పటికీ నేటికి కూడా భారతదేశమున ఇంకను తీర్థస్థానములు కలవు. ఉదాహరణకు మధుర మరియు బృందావనమునందు అచ్చట నేను నివసించు అవకాశమును పొందియుంటిని. జనులు తెల్లవారుజాము 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు మెలకువతో నుండి ఏదో ఒక రకముగా శ్రీకృష్ణుని మహిమా కీర్తనమున నిరంతరము లగ్నమై ఉందురు. అట్టి తీర్థస్థానము శోభాయమానముగా మనుజుడు భగవానుని పవిత్ర మహిమలను అప్రయత్నముగా స్మరింపగలుగును. శ్రీకృష్ణుని నామము, యశస్సు, గుణము, రూపము, లీలలు, పరివారము మొదలగున్నవన్నీయును ఆ దేవదేవునితో సమానము. తత్కారణముగా ఆ భగవానుని మహిమ కీర్తనను అతని స్వీయ సన్నిధిని ఆహ్వానింపగలదు. విశుద్ధ భక్తులందరూ కలిసి ఎప్పుడు ఎచ్చట మహిమ కీర్తనను కావించినను అచ్చట భగవానుడు నిస్సందేహముగా ఉపస్థితుడై ఉండగలడు. తన మహిమలను విశుద్ధ భక్తులు ఎచ్చట కీర్తింతురో అచ్చటనే తాను సదా వసింతునని స్వయముగా భగవానుడే పలికి ఉన్నాడు. శ్రీమద్ భాగవతమునందలి విదురుని ప్రశ్నలు
అతని ద్వితీయ స్కందములోని మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ విదురుడు అడుగుతున్నారనమాట. ఏం చెప్తున్నారు? తీర్థకీర్తుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మహిమలని కీర్తించండి. ఆయన పుట్టుక లేనటువంటి వాడు అయినా సరే శరణాగతులైనటువంటి లోకపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కరుణతోటి ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆయన. సో అదే విధంగా ఆయన ఏం చేశారు? వాళ్ళ మీద ఆ విధమైనటువంటి వాళ్ళ కోసమే అన్నమాట. ఆయన యాదవుల వంశం అన్నమాట. వాళ్ళందరూ కూడా విశుద్ధ భక్తులు అన్నమాట. సో వాళ్ళ వంశంలో స్వామి అవతరించడం జరిగింది అని చెప్తున్నారు. మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది అన్నమాట. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. సో ఈ విధమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చినాయి. అవన్నీ కూడా అంశలు లేదా కళావతారాలు అవన్నీ ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు మాత్రమే ఆయన స్వయంగా భగవంతుడు. సో ఆయన ఏం చేస్తారంట? ఇంద్రారి వ్యాకులం లోకం. ఎప్పుడు ఇంద్రారి వ్యాకులం అంటే కనుక ఇంద్రుడుకి ఎప్పుడైతే కనుక వ్యాకులతను కలిగించేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు, అంటే కనుక ఇంద్రుడికి ఎటువంటి సమస్యలు అంటే కనుక ఒక భౌతిక ప్రపంచాన్ని ఆయన రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏవైనా సమస్యలు వస్తే కనుక, ఎవరైనా రాక్షసులు ఆయన యొక్క పరిపాలనకి అంతరాయం కలిగిస్తే కనుక, సో అటువంటి సమయాల్లో స్వామి ఏం చేస్తారు? మృత్యాంతి యుగే యుగే, ఆయన ప్రతి యుగంలో కూడా ఆయన అవతరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో ప్రతి లోకానికి కూడా పరిపాలించేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారన్నమాట. సో చంద్రలోకాన్ని పరిపాలించేటువంటి ఆయన ఒక ఆయన ఉంటారు, సో చంద్రుడు అన్నమాట. సో ఇంద్రలోకాన్ని పరిపాలించేటువంటి ఆయన, స్వర్గలోకాన్ని పరిపాలించేటువంటి ఆయన ఇంద్రుడు. సో అదే విధంగా మనం చూస్తే కనుక సూర్యలోకాన్ని పరిపాలించేటువంటి ఆయన సూర్యుడు ఉంటాడు. ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యుడు కింద ఉన్నటువంటి వ్యక్తి పేరు వివస్వాన్ అన్నమాట. సో అలాగా బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు ఉంటారు. అలాగా రకరకాల లోకాల్లో రకరకాల పాలకులు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా స్వామి చేత ఆ పొజిషన్స్ లో పోస్టులో పెట్టబడినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా స్వామికి విధేయతతోనే ఉంటారు. స్వామి చెప్పినట్లే నడుచుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఎప్పుడు ఒక్కొక్కప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి డ్యూటీ చేయడంలో ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే స్వామి దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్వామి ఏం చేస్తారు? సో వాళ్ళందరి కోసం కూడా వాళ్ళ యొక్క డ్యూటీ మళ్ళీ చెయ్యాలంటే కనుక, ధర్మ సంస్థాపన చేయడం కోసం ఏవైతే అడ్డంకులు వాళ్ళ డ్యూటీ చేయడంలో వచ్చినాయో వాటిలన్నిటిని కూడా తొలగించడానికి ఆయన కరుణతోటి ఆయన అవతరిస్తూ ఉంటారు. సో ఇంకేం చెప్తున్నారు? ఈ యొక్క తీర్థకీర్తుడు అనేటువంటి దాని గురించి చెప్తున్నారు అన్నమాట. తీర్థకీర్తుడు అంటే కనుక ఎవరి మహిమలు తీర్థస్థానాలయందు కీర్తించబడునో అట్టి భగవానుడు. సో ఈ యొక్క తీర్థకీర్తుడు అంటే కనుక తీర్థస్థానాలు చాలా పుణ్యక్షేత్రాలు అన్నమాట. మనకి చూస్తే భారతదేశంలో అన్నమాట చాలా చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా నాశనం అయిపోయినా సరే స్టిల్ ఇంకా కూడా ఉన్నాయన్నమాట పుణ్యక్షేత్రాలు అన్నమాట. సో ద్వారకా గాని, పూరి క్షేత్రం గాని, లేకపోతే రామేశ్వరం గాని, లేకపోతే కనుక బద్రీనాథ్ గాని, సో అదే విధంగా బృందావనం గాని, సో ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు అన్నమాట. ఆ పుణ్యక్షేత్రాల్లో ఇప్పటికీ వెళ్తే కనుక చాలా మంది భక్తులు ఏం చేస్తుంటారు? ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఉదయం 4 గంటల దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు స్వామి యొక్క కీర్తనే వాళ్ళు చేస్తూ ఉంటారంట. ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారంట ఇప్పటికీ కూడా. సో యాక్చువల్గా ఏంటంటే కరోనాకి ముందు మనం చూస్తే కనుక ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉండేవారు అన్నమాట. ఒక గోవాకు వెళ్ళడము, లేకపోతే తాజ్ మహల్కి వెళ్ళడము, ఇలాంటివి ఎక్కువ తిరిగేవారు జనాలు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడైతే రిలాక్సేషన్ అయిందో, ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి రావడం అనేటువంటి సందడి చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఈవెన్ ఒక స్టాటిస్టిక్స్ లో చెప్తున్నారు, ప్రభుజీ క్లాస్ లో చెప్పారనమాట, అగరబత్తుల సేల్స్ కూడా పెరిగిపోయినాయి అంట కరోనా తర్వాత. సో అందరూ కూడా ఏంటంటే కనుక భగవంతుడికి వెళ్ళాలి అని చెప్పి చేస్తున్నారు. ఈవెన్ బృందావనానికి కూడా కరోనాకి ముందు ఇంత రష్ ఉండేది కాదంట. బృందావనం తర్వాత కరోనాకి చాలా చాలా రష్ అయిపోయింది అనమాట. సో అసలు బృందావనానికి ఇప్పుడు వెళ్ళాలి అని అంటే కనుక అక్కడ యాక్చువల్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. అక్కడ మన బంకే బిహారీ కారిడార్ అని చెప్పి డెవలప్మెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా బృందావనం వెళ్తే కనుక ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. బాగా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. తెల్లవారుజామున మంగళారతి టైంలో వెళ్తే ఫ్రీగా వెళ్ళగలం. సో ఒక్కొక్కసారి మేము వెళ్ళినప్పుడు అయితే కనుక మన ఆగస్టు నెలలో వెళ్ళినప్పుడు బృందావనంలో పురుషోత్తమ మాసం చివరిలో వెళ్ళాం అనమాట. సో ఒక 8 గంటలు 9 గంటలకు మేము ఆ టెంపుల్, మన ఇస్కాన్ టెంపుల్ కి సరౌండింగ్స్ లోకి వచ్చాము. వచ్చినప్పుడు చూస్తే
ఎంత రష్ ఉందంటే కనుక ఏదో పెద్ద తిరునాళ్ళు అన్నమాట. సో అలాగ అంత రష్ భయంకరం అన్నమాట. అసలు నడవడానికి కూడా కష్టం అన్నమాట. అంత రష్ గా ఉందన్నమాట. సో ఆ విధంగా కరోనా తర్వాత బాగా రష్ పెరిగిపోయింది అన్నమాట. సో ఈ యొక్క తీర్థ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా స్వామిని కీర్తిస్తూ ఉంటారు. సో అందుకే ఆయన ఏమన్నారు, తీర్థ కీర్తుడు అని చెప్పని అన్నారు అనమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్వామి యొక్క నామం గాని, యశస్సు గాని, గుణము గాని, రూపము గాని, లీలలు గాని, పరివారాలు గాని, ఆయన యొక్క దేహం గాని అన్నిటికీ ఏమీ తేడా లేదు. అవన్నీ కూడా స్వామితోటే సమానము. సో కాబట్టి భగవంతునికి కీర్తన చేయడం అనేటువంటిది ఆయన యొక్క స్వీయ సాన్నిధ్యంలో ఉండడం లాంటిదే. సో నిన్న కూడా మనకి ఇదే డిస్కషన్ వచ్చింది. ఏం చేశారు, ఎవరైతే కనుక శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఏంటి, స్వామి యొక్క సాన్నిధ్యాన్ని పొందరు. కానీ ఆ యొక్క బృందావనంలో ఎప్పుడు కూడా స్వామి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఆ విధంగా వెతకినప్పుడు వాళ్ళకి స్వామి యొక్క సాక్షాత్కారం అవ్వకపోయినా సరే వాళ్ళు స్వామి యొక్క సన్నిధిలో ఉన్నట్టే అని చెప్పేసి మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎవరైతే కనుక ఆయన యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ ఎక్కడైతే కనుక ఆ యొక్క కీర్తన జరుగుతున్నప్పుడు స్వామి ఏం చేశారు, స్వామి చెప్తారనమాట నారదమునికి. సో నారద, నేను నా యొక్క శుద్ధ భక్తులు ఎక్కడైతే కనుక నేను వైకుంఠంలో లేను, యోగుల యొక్క హృదయాల్లో కూడా లేను. నేను నా యొక్క శుద్ధ భక్తులు ఎక్కడైతే కనుక నా గురించి కీర్తన చేస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుని ఉంటాను అని చెప్పి చెప్తారనమాట. సో ఇదే విషయాన్ని ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట ఒకసారి కీర్తన చేస్తున్నారనమాట. హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తున్నారు. కీర్తన చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆయన కీర్తన ఆపేశారు. ఎప్పుడు ఆపరు ప్రభుపాద్ గారు, మామూలుగా కీర్తన అయిపోతే కనుక లాస్ట్ లో ఆపుతారు. కానీ కీర్తన జరుగుతున్నప్పుడు ఆయన సడన్ గా ఆపేసి ఇంకో పాట పాడడం మొదలు పెట్టారనమాట. సో ఏంటి ఆ పాట, నారద ముని బజాయ్ వీణ రాధికా రమణ నామే, నారద ముని బజాయ్ వీణ రాధికా రమణ నామే, నామయవని. ఆ విధంగా పాడడం మొదలు పెట్టారనమాట. సో భక్తులందరూ కూడా మొత్తం ఆ కీర్తన అంతా కూడా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం అని కంటిన్యూ చేశారు. తర్వాత లాస్ట్ లో ప్రభుపాద్ గారిని అడిగారు అనమాట, ఆయనతో కూడా ఉండేవాళ్ళు అనమాట. సో ప్రభుపాద్, మీరు ఏదో సంథింగ్ స్పెషల్ గా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు. సో ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్తుంటే ఇంకా మధ్యలో ఇంకా వేరే ఏమీ చెప్పరు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో మధ్యలో వేరే వాళ్ళకి ఇంకా తెలియదు, ఆ నారదముని బజాయ్ వీణ కూడా పూర్తిగా తెలియదు అనమాట వాళ్ళకి స్టార్టింగ్. సో ఏంటండి మీరు ఏదో కొత్తగా ఏదో వేరేది ఏదో పాడారు, ఏంటి దాని గురించి చెప్పండి అంటే కనుక, సో మీరు చూడలేదా, కనపడలేదా మీకు? సో మనం ఎప్పుడైతే కనుక హరే కృష్ణ మహామంత్రం చక్కగా చేస్తున్నారో నారదముని వచ్చారు, ఆయన కూడా కీర్తనలో పార్టిసిపేట్ చేశారు. అందుకని చెప్పి నేను ఏం చేశాను, వెంటనే హరే కృష్ణ మహామంత్రం ఆపేసి, నేను నారదముని ఉన్నారు కదా, మరి ఆయన పరమ గురువు మన యొక్క సంప్రదాయంలో, కాబట్టి ఆయన్ని కీర్తించడం కోసం నేను వెంటనే, ఆయన వచ్చారు కాబట్టి ఆయన చూడగలిగాను కాబట్టి నేను వెంటనే నారదముని బజాయా వీణే అని చెప్పి పాడడం జరిగింది అని చెప్పారనమాట. మాతాజీ చెప్పారు ప్రభుజీ, ఇది కూడా నారద మహాన్ వచ్చున్నారు, ఆయనకు ఒక ఇది ఆసనం ఇవ్వండి అని కూడా చెప్తారు అని. అవునండి, అవును. సో ఆయన గురించి నారదముని వచ్చేసారు మనకి ఈ రోజు డిస్కషన్ లోకి వచ్చేసారు అనమాట ఆయన. సో ఎందుకంటే కనుక ఇక్కడ చెప్తున్నారనమాట, అది గుర్తొచ్చింది నాకు. సో తన యొక్క మహిమలను విశుద్ధ భక్తులు ఎచ్చట కీర్తింతురు, అచ్చటనే సదా తాను వసింతునని స్వయముగా భగవానుడే పలికి ఉన్నారు. సో నారదమునికి శ్రీల ప్రభుపాదికి, తీర్థ కీర్తుడు శ్రీకృష్ణ భగవానుడికి. సో మనము మొదటి అధ్యాయం పూర్తి చేసుకున్నామండి తృతీయ స్కందంలో. హరే కృష్ణ.